గోదావరి పుష్కరాల పనులు జరుగుతున్నందున రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషన్లో ఈ రోజు నుంచి 45 రోజుల పాటు రైళ్ల హాల్ట్ను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రాజమహేంద్రవరం విజయవాడ మెమో రైళ్లు 45 రోజుల పాటు గోదావరి స్టేషన్లో ఆగమని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. వేసవి ముగిసిన ఎండ తీవ్రతతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అల్లాడుతున్నారు. గత కొద్ది రోజులుగా వాతావరణం వేసవిని మించిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ ఒక చల్లటి శుభవార్తను వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు ఈ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేడు వర్షాలు పడనున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన చినుకులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మారిన వాతావరణ ప్రభావంతో రాజమహేంద్రవరం నగరంలో ఎండవేడి తగ్గి కాస్త చల్లబడింది. అక్కడక్కడ చినుకులతో కూడిన వర్షం కురిసింది. రేపు కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వర్షం సమయంలో బయట తిరిగేవారు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండటం మంచిది. విద్యుత్ స్తంభాలు లేదా పాతబడి చెట్ల క్రింద నిలబడకుండా జాగ్రత్త పడాలని విపత్తుల విభాగం అధికారులు ప్రత్యేకంగా సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. పార్టీ కోసం జెండా మోసిన ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేతో సమానమనే భావనతో పనిచేస్తున్నామని, కార్యకర్తల గౌరవం, ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని 6-31 డివిజన్లకు సంబంధించి అన్నపూర్ణంపేటలో నిన్న సాయంత్రం మనవార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి తర్వాత కూటమి కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యత స్వీకరించిన తర్వాత నగరంలో సుమారు 130 మందిపై రౌడీ షీట్లు తెరవడం జరిగిందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద ఏడాది పాటు జైలుకు పంపించడానికైనా, తిరిగి నేరాలకు పాల్పడితే నగర బహిష్కరణ చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం వెనకాడదన్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు సమన్వయంతో పనిచేసినప్పుడే కూటమి స్ఫూర్తి నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ నగరాధ్యక్షులు మధ్య రాంబాబు, ఏపీ సెటిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, వరద శ్రీనివాసరావు, అత్తి సత్యనారాయణ, బొడ్డిగా రవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త నాలిపల్లి అప్పారావు నివాసంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాత్రి బస చేశారు. ఈ రోజు ఉదయం 6-31 డివిజన్లలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తూర్పుగోదావరి జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ ఏవి సుబ్బారావు పేర్కొన్నారు. ఆదిత్య కళాశాలలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు మాట్లాడుతూ మహిళలు, యువతులు తమ హక్కులు, భద్రతా చర్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, వేధింపులు వంటి సంఘటనలపై అప్రమత్తంగా ఉండి ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే విధానంపై అవగాహన కల్పించారు. అలాగే మహిళల అక్రమ రవాణా, మహిళలపై జరిగే నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చట్టపరమైన అంశాలపై వివరించారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొంటూ డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో లోన్ యాప్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్, గుర్తు తెలియని లింకులు మరియు వీడియో కాల్స్ ద్వారా జరిగే మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె మంగాదేవి, శక్తి టీం సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఓం శివశక్తి పీఠం శంబాల నగరంలో 36 దివ్య ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాక్రతువులో భాగంగా 2వ రోజు ఆలయ ప్రాంగణంలో వేద పండితులు, అర్చక స్వాముల నేతృత్వంలో వినాయక పూజ, పుణ్యాహవచనం, యజమాన సంకల్పం, పంచగవ్యం, గణపతి హోమం, శ్రీరుద్ర హోమం, శ్రీ సదాశివమూర్తి హోమం, శ్రీ చండీ హోమం, రాజశ్యామల హోమం, లలిత హోమం, అగ్ని సంగ్రహణ, తీర్థ సంగ్రహణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భక్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహోత్సవాల్లో భాగంగా శ్రీ వారాహిదేవి అమ్మవారు, శ్రీ చండికాదేవి అమ్మవారు, శ్రీ సదాశివమూర్తి, శ్రీ రాజశ్యామల అమ్మవార్ల ప్రతిష్ట, 10 దశ మహావిద్యల అమ్మవార్లు, 7 సప్తమాతృకల అమ్మవార్ల ప్రత్యేక ఆలయాల నిర్మాణం, శ్రీ మానసాదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ ప్రత్యంగిరాదేవి మరియు నయనానందకరమైన శ్రీ రాధాకృష్ణుల విగ్రహాల ప్రతిష్ట ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అద్భుతమైన 36 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం మరియు 36 అడుగుల శ్రీ కాలభైరవ స్వామివారి మహా విగ్రహాల ప్రతిష్టాపన, వీటితో పాటు బ్రహ్మ, విష్ణు మరియు అష్టదిక్పాలకులు మొదలగు దేవతామూర్తుల ఆలయాల కుంభాభిషేకం జరగనుంది. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడా శాఖలో సాధించిన 2 ఏళ్ల వృద్ధిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం. కూటమి ప్రభుత్వం క్రీడలకు తొలి ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కృషి చేస్తామన్న మంత్రి సవిత. దేశంలోనే తొలిసారిగా బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా బీసీ చట్టాన్ని రూపొందిస్తున్నామని వెల్లడి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయవాడ సిపి, డీసీపీ, ఏసీపీని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో క్రీడలు, యువజన సేవల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆయన క్రీడా శాఖలో సాధించిన 2 ఏళ్ల వృద్ధిపై మాట్లాడారు. గత వైసీపీ హయాంలో నిర్వీర్యమైన క్రీడా వ్యవస్థను పునరుద్ధరించామని చెప్పారు. మౌలిక వసతుల కల్పన, క్రీడాకారులకు ప్రోత్సాహం, యువత సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. విజయనగరంలోని విజ్జీ స్టేడియం, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ఖేలో ఇండియా పథకం కింద 75 కోట్లతో విజయవాడ, కుప్పం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, గుంటూరులో ఆధునిక క్రీడా మౌలిక వసతుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా క్రీడా శాఖను కూడా అత్యున్నత స్థాయికి తీసుకొని పోయే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా క్రీడా శాఖలో వివిధ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్నో కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం తోడ్పాటుగా ఉంటూ క్రీడాకారులకు చేయూతనివ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు క్రీడలకు సంబంధించి గత 2 సంవత్సరాల్లో చేపట్టిన కొన్ని కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని పోదలిచాను. ముఖ్యంగా గత ప్రభుత్వ కాలంలో క్రీడా వ్యవస్థ మన రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తే మా ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లోనే క్రీడల అభివృద్ధి కోసం కావలసిన మౌలిక వసతులు మరియు యువకులకు సంబంధించి ప్రోత్సాహకాలు ఎన్నో ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 6 కోట్ల రూపాయలతో విజయనగరం విజీ స్టేడియాన్ని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్ది దాన్ని డిసెంబర్ 2024లో ప్రారంభించడం జరిగింది. అలాగే 5.7 కోట్ల వ్యయంతో తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పూర్తి చేసి అది డిసెంబర్ 24 కల్లా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా కొత్త ప్రారంభోత్సవాల విషయానికి వస్తే ఖేలో ఇండియా పథకం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుమారుగా 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 19 కోట్ల ఖర్చుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఆర్టిఫిషియల్ గ్లాస్ ఫుట్బాల్ ఫీల్డ్, టెన్నిస్ కోర్టులు మరియు బాస్కెట్బాల్ కోర్టును ఫ్లడ్ లైట్లతో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే కుప్పంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ బ్లాక్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో 13.76 కోట్ల రూపాయలతో
మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తున్నాం. అలాగే చివరిగా 14 కోట్ల వ్యయంతో గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం కూడా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం గా తీర్చిదిద్దడం జరిగింది. ఇదంతా ఖేలో ఇండియా ద్వారా 25-26 సంవత్సరానికి సంబంధించి 75 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు ఎన్నో నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతర్జాతీయ పోటీల్లో పతాకాలు సాధించిన 3 క్రీడాకారులకు మొత్తం 5.60 కోట్ల రూపాయలు నగదు ప్రోత్సాహకాలను అందించడం జరిగింది. దాంట్లో వివిధ క్రీడా అంశాల పథకాలు సాధించిన 429 మంది క్రీడాకారులకు మొత్తం 19 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని సగర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికీ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో 1%, 2% రిజర్వేషన్ ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ ఫేజ్ అంటే 2-3 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ రాష్ట్రంలో క్రీడా లోకాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి, అలాగే క్రీడాకారులకు ఉన్నతమైన గౌరవం ఇచ్చే లక్ష్యంతో దాన్ని 3% చేశాము. దానిలో భాగంగానే వివిధ ప్రభుత్వ శాఖల్లో 204 మంది ప్రతిభావంతులమైన క్రీడాకారులకు 2020 సంవత్సరంలో ఉద్యోగాలు పొందడం జరిగింది. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో 615 మంది ప్రతిభావంతులమైన క్రీడాకారులకు సంవత్సరం 25-26 రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లకు కృషి చేస్తామని మంత్రి సవిత తెలిపారు. 500 కోట్ల శాసకీయ నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. కొత్తగా మరో 10 బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు. 1000 కోట్లతో ఆదరణ 3.0 పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఈ పథకం ద్వారా ఆధునిక పరికరాలు అందజేసి బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా బీసీల ఆత్మగౌరవం నిలిపేలా బీసీ చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాం లోనే కాపులకు మేలు జరిగిందని మంత్రి సవిత చెప్పుకొచ్చారు. మరి ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సుపరిపాలన జరుగుతుందన్న నమ్మకంతో ఓటేసి సంపూర్ణ మెజార్టీతో గెలిపించారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి మరి ఈనాటి వరకు బీసీలను హక్కున చేర్చుకున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు ముఖ్యమంత్రి గారు, మరి డిప్యూటీ సీఎం గారు, మరి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు సూచనలు సలహాలు ప్రకారం, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ అధికారులు, సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, ఎంజేపీ సెక్రటరీ గారు, మరి డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ఈ 2 సంవత్సరాల్లో బీసీలను హక్కున చేర్చుకున్నాం. అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేశామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తూ, మరి బీసీ సంక్షేమ శాఖలో ఈ 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందు తెలియజేస్తూ, మరి బీసీలు సమాజానికి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు, బీసీలు అంటే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా తయారు కావాలనే ఆలోచనలో వారికి పునాదులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ కూడా 39,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రెండో బడ్జెట్లో మరి 47,000 కోట్లు కేటాయించడం, మూడో బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించి మరి ప్రథమ భాగం, మరి సింహ భాగం బీసీలకే కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇది బీసీల పట్ల కూటమి ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ధి అని మరొక్కసారి నిరూపించుకున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి బీసీలకు మరి ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా తయారు కావాలి అంటే వారికి మంచి పునాదులు వేయాలి. ఆ పునాదులు ముఖ్యంగా ప్రథమైనది విద్య కాబట్టి విద్య పైన మరి ఎక్కువగా ఫోకస్ చేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో బాలికలు 53, మరి బాయ్స్ వచ్చి 56 ఉన్నాయి. సుమారుగా 50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి కొత్తగా మరి ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు వారు కోరిక మేరకు, ఎందుకంటే ఎంజేపీ స్కూల్స్కి చాలా డిమాండ్ ఉంది. మరి
చాలా ప్రెషర్స్ ఉన్నాయి. పిల్లలకి నాణ్యతమైన విద్య కావాలి అంటే గురుకుల పాఠశాలలు మరిన్ని కావాలని మరి కోరిక మేరకు మరి గతంలో 14-19లో 107 ఉండేటివి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో 2 శాంక్షన్ చేశాం. మళ్ళీ ఇప్పుడు 10 గురుకుల పాఠశాలలు కూడా నిన్నటి రోజు కేబినెట్ లో కూడా ఆమోదించడం అయినది విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఆ 10 గురుకుల పాఠశాలల్లో మరి సుమారుగా 5,000 మంది విద్యార్థులకు మరి అవకాశం కల్పించవచ్చన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి ప్రస్తుత పోటీ ప్రపంచం తగ్గట్టుగా సాంకేతిక బోధనం కూడా మరి అందజేస్తున్నాం. మరి ఒక పక్క ఎంజేపీ స్కూల్స్ కి కంప్యూటర్స్, ఇన్వర్టర్స్ వసతుల కోసం కూడా సుమారుగా 25 కోట్ల రూపాయలతో వసతుల కోసమే ఏర్పాటు చేశాం. మరి ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్స్, మరి వంట సామాగ్రి, ఇతర వసతుల కోసం 25 కోట్ల రూపాయలతో మరి వసతులు కూడా ఏర్పాటు చేశాం. డ్రాప్ అవుట్స్ కాకూడదు, ముఖ్యంగా అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ కాకూడదని మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు 6 గురుకుల పాఠశాలలు మరి ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కూడా చేయడమైనదన్న విషయం కూడా తెలియజేస్తూ గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నివేదిక అంతా లోపభూయిష్టంగా ఉందని, అందులో అటు కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ కానీ, సిఐ నాగరాజు కాల్ వివరాలు కానీ లేవని, అలాగే విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత్రపైన వివరాలు లేవని వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే కేవలం సిఐ నాగరాజును బలిపశువును చేసి మిగతా వారిని తప్పించేందుకు ఉద్దేశపూర్వకంగా సిట్ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా సిఐ నాగరాజు కాల్ డేటా తీసుకోవాలని, అలాగే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయవాడ సిపి, డీసీపీ, ఏసీపీని సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. నగర పోలీసుల యొక్క తీరుతో అసలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎర్రబుక్కు పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. వాళ్ళ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా పిలువబడుతున్నటువంటి విజయవాడ మహానగరంలో నడిబొడ్డులో ఒక పోలీస్ స్టేషన్ లో ఒక మనిషిని మర్డర్ చేసి పోలీస్ స్టేషన్ లోనే మర్డర్ చేసి బూడిద చేస్తే అడిగేటువంటి అధికారి గాని, ఒక్కడంటే ఒక్క అధికారి గాని, ఒక్కడంటే ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని ఒక్కరు అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వారే చూస్తారు కాబట్టి, డీజీపీ గారు గాని వారు బెజవాడలో కాపురం ఉంటూ ఉంటారు. ఎవరు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోపోవటం. మే 6వ తారీఖున పోలీసులు వచ్చి ఈరోజు లాకప్ డెత్ కి, కస్టోడియల్ డెత్ కి గురైనటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో సాయికృష్ణ గారు, మృతుడు సాయికృష్ణ గారి యొక్క తల్లి గారైన గాదే విజయలక్ష్మి గారు మే 6వ తారీఖు నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పోలీసు వారి యొక్క రిమాండ్ రిపోర్ట్ ప్రకారం వారి తల్లి ఉటంకించినట్టుగా చెప్తున్నటువంటి మే 6వ తారీఖున పోలీస్ స్టేషన్లో వారి అబ్బాయిని ఏ స్థితిలో చూశారో ఆ స్థితిలో చూసి ఆవిడ ఏడుస్తూ ఆ రోజు ఆవిడ ప్రారంభించినటువంటి రోదన జూన్ 19వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఓదార్చటానికి లేదా ఆవిడ్ని ఏం జరిగిందో విచారించటానికి గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కస్టోడియల్ డెత్కి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పరిపాలన. ఇంతకంటే విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు ఇవాళ. ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ ఏలుబడిలో మీరు లా అండ్ ఆర్డర్ మంత్రిగా లా అండ్ ఆర్డర్ మీరు చూసుకుంటూ మీ పరిపాలన మీరు మంత్రిగా ఉన్న శాఖలో మీ అజమాయిషీలో ఉంటుంది ఆ శాఖ. మీ దగ్గర ఒక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ డెత్ చేయటమే కాకుండా శవాన్ని కూడా మాయం చేసి శవం ఏమైందో కూడా ఇంతవరకు పోలీసు చెప్పలేని స్థితిలో మీ ఐజీ గారు చెప్పలేరు, మీ ఇద్దరు ఎస్పీలు చెప్పలేరు, మీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు చెప్పలేరు, మీ సిట్ చెప్పలేదు. చెప్పలేని స్థితిలో ఈరోజు పోలీసు విచారణ జరిగింది అంటే సిగ్గుపడాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మంత్రిగా మీరా? ఎవరు సిగ్గుపడాలి? సిగ్గుపడకపోగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, తోలనాడుతున్నారు. ఏమని మాట్లాడతారు?
ఎక్కడెక్కడో నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు వేసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న విజయవాడలో చూశారు, ఒక సంఘటన జరిగింది. అక్కడే ఒక సిఐ కాపు, బాధితుడు కాపు, లజ్జ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. సిఐ కాపు, బాధితుడు కాపు. అడుగుతున్నానండి, ఎన్టీ రామారావు గారు కమ్మ, నాదెండ్ల భాస్కర్ గారు కమ్మ, అందరూ సరిపెట్టుకుని ఎందుకు ఊరుకోలేదు? రచ్చ రచ్చ యాగి యాగి మరి మీరందరూ కూడా కమ్మారే కదా. నారా చంద్రబాబు నాయుడు కమ్మ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కమ్మ, బాలకృష్ణ కమ్మ, హరికృష్ణ కమ్మ, వెంకయ్యనాయుడు కమ్మ, మరి మీరందరూ కమ్మాయి కదా. ఎవడొకళ్ళే మనోడిని ఎందుకు ఊరుకోలేదని. పోయింది ప్రాణం కాదు కదా, పదవే కదా పోయింది. రామారావు గారిది పదవే కదా పోయింది, ప్రాణం కాదు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడు కాపోడు ఈడు కాపోడైనా పోయింది ప్రాణం అండి. అంటే మీకు ఒక మనిషి సామాన్యుడి ప్రాణం పోతే, ఒక కాపోడు ప్రాణం పోతే ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శికి టీడీపీ నేతలపై ఫిర్యాదు పత్రాలు సమర్పించిన తర్వాత వైసీపీ మహిళా నాయకురాళ్లు మీడియాతో మాట్లాడారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసిన టీడీపీ కూటమి నేతలపై మహిళా కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం అన్నారని, అధికారంలో వచ్చాక మౌనగళం పాటిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఎద్దేవా చేశారు. ఆ రోజు ఆడబిడ్డలకు అండగా ఈ అన్న ఉంటాడన్నారని, ఈ రోజు అదే అన్న ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మహిళా కమిషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అఫీషియల్ గా అపాయింట్మెంట్ తీసుకుని ఇలా మేము వస్తున్నామని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కూడా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవనీయులైన శైలజ గారు అందుబాటులో లేరు. ఆ కారణంగా వారి సెక్రటరీ అయినటువంటి అనురాధ గారికి 5 రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలా ఉందంటే, ఎన్నికల ముందు యువగళం అన్నారు మన నారా లోకేష్ గారు, ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈరోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు. లోకేష్ గారు, మీరు చేతిలో పట్టుకుని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తూ ఉంటారా? ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి. అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు, ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయంలో, మీ గైడెన్స్తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు రెడ్ బుక్లో. ఎందుకంటే శాసన మండలిలో మీరు మా వరుడు కళ్యాణి గారిని, ఎమ్మెల్సీ గారిని ఏ భాషతో మాట్లాడారో రాష్ట్రం అంతా కూడా చూశారు. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా చూశారు. యథా రాజా తదా ప్రజ అని మీరే అలా ఉంటే ఇంకా మీ కింద వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటారు? తప్పులేదు, ఈ రోజున ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కూటమి పాలనలో మహిళల మీద అంటే ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే పాలిచ్చే వాళ్ళే అలా ఉన్నారు. చాలా ఈజీ అండి రెడ్ బుక్ పాలన అంటూ కబుర్లు చెప్పడం, లేకపోతే మేము రాష్ట్రాన్ని కాపాడేస్తామంటూ హామీలు ఇవ్వడము. ఎలా ఉంటాయంటే మీ హామీలు హీరోల్లాగా హామీలు ఇస్తారు, కానీ పాలన చూస్తే జీరోలా ఉంటుంది. ఎన్నికల ముందేమో 5G చూపిస్తారు, రాష్ట్రంలో ఈ రోజు కనీసం 2G కూడా లేదు మీ పాలన. అలా ఉంది. ముఖ్యంగా మహిళలకైతే ఒక గంగమ్మ గారి కేసు కావచ్చు, కళావతి గారి కేసు కావచ్చు, ఒక చెట్టుకు కట్టేసి ఒక మహిళను కొట్టిన కేసు కావచ్చు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, హోంమంత్రి గారి ఇలాఖాలోనే ఎంత మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి, దానికి ఆవిడ తీసుకున్న యాక్షన్ ఏంటి? మీ దగ్గర సమాధానం ఉందా? దీని మీద సమాధానం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోల్స్ మీద మీ సమాధానం ఏంటి? ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి మాత్రమే అడగట్లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడితే మహిళలు ఎక్కడున్నా వాళ్ళందరి గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఫోటోలు మాఫ్ చేసి మీరు ట్రోల్ చేయిస్తూ ఉంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? అది మీ హయాంలో జరుగుతుందని అందరికీ తెలుసు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇలా వీటి మీద మీకు ఎలాంటి సమాధానాలు ఉండవు. కానీ ఎవరో ఏదో అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి 35వ విడతగా 67 మంది లబ్ధిదారులకు 46 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు రఘురామకృష్ణంరాజు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1032 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశామన్నారు. అత్యంత వేగవంతంగా ఎంతో పారదర్శకంగా సీఎం సహాయ నిధి చెక్కులు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్లో భాగంగా ఈరోజు 35వ విడతగా 67 మంది లబ్ధిదారులకి 46,33,000 రూపాయలు ఈరోజు మనం అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు 1,032 మంది మన ఉండి నియోజకవర్గంలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఉన్నారు. అత్యంత వేగవంతంగా దీన్ని ముఖ్యమంత్రి గారి ఆఫీస్ పరిశీలించి ఇమ్మీడియట్గా అమౌంట్ అంతా కూడా ఎవరైతే అనారోగ్యం పాలయ్యారో వారికి అందజేయడం జరుగుతుంది. ఇంత ఫాస్ట్గా ప్రాసెస్ చేసి సమయానికి సహాయం అందితేనే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇంత అత్యంత పారదర్శకంగా ఇంత వేగవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారికి, వారి స్టాఫ్కి, అందరికీ మన ఉండి నియోజకవర్గ ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్తో సహా జిల్లాలో బైకులు, ఇన్వర్టర్లు, ఇతర చోరీలకు పాల్పడుతున్న 3 అంతర్జిల్లా దొంగలను పట్టుకుని వారి నుండి 26 బైకులు, ఇన్వర్టర్లు, జనరేటర్ మోటార్లు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ తిలక్ మాట్లాడుతూ, చోరీలపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చోరీలకు పాల్పడుతున్న 3 యువకులను అరెస్ట్ చేసి వారి నుండి 26 బైకులు, ఇతర చోరీ సామాగ్రి పట్టుకున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈ దొంగతనాలపై ఏదైనా ప్రాపర్టీ కేసెస్ అంటే హెచ్బీలు కానీ, మోటార్ సైకిల్ థెఫ్టింగ్ కానీ, సెల్ ఫోన్ థెఫ్టింగ్ కానీ, వీటిపై సారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిరోజు డే అండ్ నైట్ బీటు సర్వ్ చేస్తున్నాము. పెద్దాపురం సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్లోని. అందులో భాగంగా ఏ అనుమానితులున్నా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, వారి టీము వారు రాత్రులు కూడా సస్పెక్ట్ ప్లేసెస్, ఈ ముద్దాయిలు తరచుగా తిరిగే ప్లేసెస్ వాటిపై అంటే మన పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టాండు, ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాటిపై నిరంతరం నిఘా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం సుమారు 3-4 ప్రాంతాల్లో ఒక 3 persons సస్పెక్షన్ మీద వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వారు పొజిషన్లో రమారమి 26 మోటార్ సైకిల్స్ ఆల్ ఆర్ థెఫ్టింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్, అలాగే ఒక 7 ఇన్వర్టర్ సంబంధించిన బ్యాటరీస్ కూడా వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. అవి స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి రాయుడు ప్రశాంత్ కుమార్, ఇతను బీటెక్ చదివాడు, డిస్కంటిన్యూ చేసి రామారామి ఒక 2 కేసులు, 4 కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలాగే మండా భార్గవ్ ఏలియస్ మితన, తుంపల సురేంద్ర ఎలియస్ బాబీ కిర్లంపూడి, రాయుడు ప్రశాంత్ కుమారు, తుంపల సురేంద్ర వీళ్ళిద్దరూ దొంగతనాలు చేసి బళ్ళు తీసుకొస్తే ఈ మండా భార్గవ్ దాన్ని డిస్పోజల్ చేస్తాడు. అతను బేసికల్గా ఆనియన్ బిజినెస్ చేస్తాడు, ఊరు తిరిగి. దాంతో ఈ బళ్ళు థెఫ్టింగ్ జరిగిన బళ్ళు ఇతనికి ఇస్తే ఇతను డిస్పోజల్ చేసి ఈ విధంగా ఒక 26 వెహికల్స్ వాళ్ళ చేసినటువంటి దొంగతనాలు చేసినటువంటి అవన్నీ స్వాధీనపరుచుకున్నాము. అంటే వీళ్ళు నేరం ఎలా చేస్తారంటే, ఈ పార్కింగ్ ప్లేస్లో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అని, మాల్స్ దగ్గర, సినిమా హాల్ దగ్గర అక్కడ బళ్ళు మనం పార్క్ చేసి వెళ్తే వాళ్ళు ఓపెన్ చేసి బండి వీళ్ళ దగ్గర స్వాధీనపరుచుకున్న ప్రాపర్టీ వర్త్ 15 lakh రూపీస్. ఇంత అంతర్జిల్లా
నేరస్తుల దగ్గర ఎంత స్వాధీనపరుచుకున్న దానిపై ఎస్పీ గారు అభినందిస్తూ వారికి క్యాష్ రివార్డులు కూడా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో నటి హన్సిక, నటులు శ్రీ విష్ణు, శ్రీనాథ్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. నా అదృష్టం, చాలా దగ్గర నుంచి చూసే స్వామివారిని. రాబోయే సినిమాలు, నేను చేసే ప్రతి సినిమా మంచి హిట్ అయ్యి నా ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, నా డైరెక్టర్స్ హిట్ కొట్టాలి, నా టెక్నీషియన్స్ నేను అందరం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ మీ ఎదురుగా రావాలి. దేవుడు ఆశీస్సులతో మీ అందరినీ త్వరలో విత్ ఈ నగరానికి ఏమైంది అండ్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ యూ గైస్ విల్ సీ. ప్రస్తుతానికైతే మన ఈ నగరానికి ఏమైంది మొత్తం తెలుగేగా, హార్డ్ కోర్ తెలంగాణ. దాని తర్వాత స్పిరిట్ ఉంది, అది ఇంకా పాన్ వరల్డ్ అంట, పాన్ ఇండియా కూడా కాదు, అది పాన్ వరల్డ్ సినిమా, అది కూడా చేస్తున్నా. సో ఆయన అనుగ్రహంతో అలా చేసుకుంటూ ముందుకెళ్దాం, మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటూ ఉందాం ఇక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడా శాఖలో సాధించిన 2 ఏళ్ల వృద్ధిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం. కూటమి ప్రభుత్వం క్రీడలకు తొలి ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కృషి చేస్తామన్న మంత్రి సవిత. దేశంలోనే తొలిసారిగా బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా బీసీ చట్టాన్ని రూపొందిస్తున్నామని వెల్లడి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయవాడ సిపి, డీసీపీ, ఏసీపీని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి సమాప్తం. నమస్కారం.